Hi students, welcome to our channel Easy Inter Math. Today we will discuss the topic straight line formulas. 9.a ఎక్సర్సైజ్ చేయడానికి మనం కొన్ని ఫార్ములాస్ని నేర్చుకుందాం. డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. PQ equals to root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. మిడ్ పాయింట్ కనుక్కోవడానికి 2 పాయింట్స్ ఇచ్చి మనకి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటే x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 3 పాయింట్స్ ఇచ్చి మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఈ ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే x1 వచ్చి x1 దాని బ్రాకెట్స్లో y కోఆర్డినేట్స్ ఉంటాయి. x కోఆర్డినేట్స్ ఫ్రంట్లో y కోఆర్డినేట్ బ్రాకెట్లో, అదేవిధంగా x1 x2 x3 ఒక్కొక్క టర్మ్లో కంపల్సరీ 1 2 3 ఇలా ఇది కనుక మనం గుర్తు పెట్టుకోగలిగితే కరెక్ట్గా మిస్టేక్ కాకుండా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏరియా ఆఫ్ ది క్వాడ్రెంట్ ఈ 4 పాయింట్స్ ఇచ్చి మనం ఏరియా ఆఫ్ ది క్వాడ్రెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. హాఫ్ మాడ్ x1 y2 మైనస్ y4 ప్లస్ x2 y3 మైనస్ y1 x3 y4 మైనస్ y2 ప్లస్ x4 మైనస్ x4 ఇంటూ y1 మైనస్ y3 మాడ్. ఈ ఫార్ములాని మనం యూజ్ చేసుకొని క్వాడ్రేటరల్ యొక్క ఏరియాని కనుక్కోవచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్లోప్ అంటే వాలు. ఒక లైన్ ఏ విధంగా వాలి ఉంది అని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎన్ని ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్లోప్ అంటే మనం స్మాల్ ఎంతో డినోట్ చేస్తాం. స్లోప్ ఆఫ్ ఎ నాన్ వర్టికులర్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. 2 పాయింట్స్తో ఆ లైన్ కనుక పాస్ అయ్యి అది నాన్ వర్టికులర్ లైన్ అయి ఉంటే దాని స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇక్కడ x1 x2లు కంపల్సరీ నాట్ ఈక్వల్ టుగా ఉండాలి. అంటే వర్టికులర్ లైన్ అంటే మనకి తెలుసు, ఇలా స్ట్రైట్ వర్టికులర్ లైన్ ఇది. అదే నాన్ వర్టికులర్ లైన్ అంటే ఇలా వాలి ఉంటుందన్నమాట. ఈ నాన్ వర్టికులర్ లైన్ ఎంత స్లోప్ దాని యొక్క వాలు ఎంత అని ఫైండ్ అవుట్ చేయడానికి స్లోప్ ఎంత ఉంది అని ఫైండ్ అవుట్ 2 పాయింట్స్ ఇచ్చి మనం స్లోప్ కనుక్కోమంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. If a line make an angle alpha with the positive direction of x-axis అంటే క్లాక్ వైజ్ పాజిటివ్ డైరెక్షన్ అంటే క్లాక్ వైజ్గా x-axis మీద ఆల్ఫా యాంగిల్ కనుక ఫామ్ అయితే దాని యొక్క స్లోప్ కనుక్కోవడానికి స్లోప్ వచ్చి ఫార్ములా m ఈక్వల్స్ టు tan ఆల్ఫా. ఇక్కడ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 90 degrees. అంటే పాజిటివ్ డైరెక్షన్లో అది యాంగిల్ కనుక x-axis మీద ఆల్ఫా యాంగిల్ ఫామ్ అయితే దాని యొక్క ఫార్ములా వచ్చి m ఈక్వల్స్ టు tan ఆల్ఫా అవుతుంది. అదేవిధంగా స్లోప్ ఆఫ్ ఏ హారిజాంటల్ లైన్ ఈజ్ 0. హారిజాంటల్ లైన్ యొక్క స్లోప్ వచ్చి ఆల్వేస్ 0 అనమాట. స్లోప్ ఆఫ్ ఎ వర్టికులర్ లైన్ ఈజ్ అన్డిఫైన్డ్. అంటే వర్టికులర్ లైన్కి మనం స్లోప్ని డిఫైన్ చేయలేము. ఇన్ దిస్ వీడియో, ఇఫ్ యూ లైక్ ది కంటెంట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈజీ ఇంటర్ మ్యాథ్. ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ comments. An acute angle between two lines L1 and L2 అనేవి 2 లైన్స్ ఉంటే వాటి యొక్క స్లోప్ m1 అండ్ m2 అయి ఉంటే అది దాని యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి tan theta ఈక్వల్స్ టు mod m2 మైనస్ m1 బై
m1 ప్లస్ m1 ప్లస్ m2 మాడ్. ఇక్కడ 1 ప్లస్ m1 m2 అనేది నాట్ ఈక్వల్ టు 0గా ఉండాలి. 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అంటే ఇది ఒక ప్లేన్ అనుకుంటే L1 ఒక లైన్, L2 అనేది ఒక లైన్. ఈ లైన్స్ ఇప్పుడు ఎట్లున్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. ఈ లైన్స్ ప్యారలల్ అయి ఉంటే వాటి యొక్క స్లోప్ ఎప్పుడు ఈక్వల్ అంటే m1 ఈక్వల్స్ టు m2. L1 యొక్క స్లోప్ L2 యొక్క స్లోప్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది, ఎప్పుడు ప్యారలల్గా ఉన్నప్పుడు. 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు వాటి యొక్క స్లోప్ వచ్చి m1 ఈక్వల్స్ టు m2. 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అంటే 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు L1 ఒక లైన్, L2 ఒక లైన్. పర్పెండిక్యులర్గా అంటే ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యి 90 డిగ్రీస్ ఫామ్ అయి ఉంటే అవి పర్పెండిక్యులర్ లైన్స్ అని చెప్తాం. పర్పెండిక్యులర్ లైన్స్ అయి ఉంటే వాటి యొక్క స్లోప్ వచ్చి ప్రోడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్ అంటే L1 యొక్క స్లోప్ మరియు L2 యొక్క స్లోప్ ఈ ప్రోడక్ట్ ఈజ్ -1 అంటే m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. In this video we can discuss the topic formulas. 9.a ఎక్సర్సైజ్ చేయడానికి మనం ఈ ఫార్ములాస్ కనుక నేర్చుకుంటే మనం ఈజీగా 9a ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయొచ్చు. If you want to download these notes, you can download it from description. For more videos, subscribe to our channel Easy Inter Math. Thank you.